భారతదేశంని 2047 కల్లా ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్గా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలతో భాగంగా వివిధ రాష్ట్రంలో కూడా వాళ్ళ విజన్ తయారు చేయడం ఈ ప్రక్రియ నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైజింగ్ తెలంగాణ అనే ఒక పేరుతో ఈ విజన్ తయారు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర అభివృద్ధిలో ఎట్లాంటి సెక్టర్స్కి పెద్ద పీఠం ఇచ్చే అవకాశం ఉందో, ఈరోజు మనము 200 బిలియన్ అనే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నాము. అక్కడి నుంచి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేదానికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, దాంట్లో ఏ సెక్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఉంటుంది, దానికి తగినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఎంతవరకు ఈరోజు అందుబాటులో ఉంది, భవిష్యత్తులో దానిపైన ఎట్లాంటి అభివృద్ధి చేయాల్సిందిగా అవసరం ఉంటుంది, ఈ రాష్ట్ర నిర్మాణం భాగంగా ఎట్లాంటి నైపుణ్యాలు అవసరం ఉంటుంది, దాంట్లో యువత పాత్రత్వం ఎట్లా ఉంటుంది, మహిళల పాత్రత్వం ఎట్లా ఉంటుంది, రైతుల పాత్రత్వం ఎట్లా ఉంటుంది, వీటన్నిటిని సమగ్రంగా ఒక రిపోర్ట్ రూపంలో, ఒక విజన్ నివేదిక రూపంలో రేపు డిసెంబర్ 9వ తేదీ ఆ రోజు మన ప్రభుత్వానికి 2వ వార్షికోత్సవం ఉంటుంది. ఆ రోజు ఈ డాక్యుమెంట్ని ప్రజల సమక్షంలో విడుదల చేసే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇట్లాంటి అతి ముఖ్యమైన కీలకమైన ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఒట్టి ఆఫీసర్స్ కానీ, పాలకులు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళ అభిప్రాయమే మాత్రమే పరిమితి చేయకుండా సామాన్య ప్రజలకి కూడా ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయో, వాళ్ళ ప్రాంతంలో కొంతమంది మార్మూల్ ప్రాంతంలో ఉంటారు, కొంతమంది మనకు కొంచెం ఆర్థికంగా వెనకబడిన ప్రాంతంలో ఉంటారు, కానీ అక్కడ ఉన్న ప్రజల్లో కూడా ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయో, ఎట్లాంటి కోరికలు ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకోవడానికి, అదేవిధంగా ఈ విజన్ నివేదికను వాటిని కూడా జతపరచుకోవడానికి ఒక ప్రజల అభిప్రాయ సేకరణ సర్వే కార్యక్రమం 10వ తేదీ నుంచి మొదలు పెట్టడం జరిగింది. 25వ తేదీ వరకు ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమం నడుస్తుంది. సో తెలంగాణకి చెందిన రాష్ట్ర ప్రభుత్వానికి వెబ్సైట్ www.telangana.gov.in ఈ వెబ్సైట్కి వెళ్తే ఒక సర్వే లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఒక QR కోడ్ వస్తుంది. అండ్ ఆ QR కోడ్ని మనము డౌన్లోడ్ చేయగలిగితే దాంట్లో 8 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నానికి మీకు కొన్ని ఉన్న జవాబులో మీకు ఏ జవాబు కరెక్ట్గా అనిపిస్తూ ఉందో, మీకు అనుకూలంగా ఉంటుందో ఆ జవాబుని మీరు నమోదు చేయాలి. అండ్ 1-2 క్వశ్చన్స్లో ఈ ఉన్న జవాబులే కాకుండా అదనంగా మీకు ఏమైనా చెప్పేది ఉంది, మీకు ప్రత్యేకమైన ఏమైనా అభిప్రాయం ఉందో అది కూడా రాయడం ద్వారా కానీ, వాయిస్ మెసేజ్ ద్వారా రికార్డ్ చేసి జతపరచడం కానీ అవన్నీ చేయడానికి కూడా సౌకర్యం ఉంటుంది. సో రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈ సందర్భంలో ప్రభుత్వ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఒక రాబోయే 22 సంవత్సరాలు, అంటే మొత్తం ఒక రకంగా చెప్తే 2 దశాబ్దాల పైన ఉన్న సమయానికి సంబంధించిన ఒక పునాది ఈరోజు వేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మీ విలువ కలిగిన సలహాలు, సూచనలు కూడా మీరు మాకు ఈ సమయంలో సకాలంలో అందించుకోగలిగితే మేము చాలా రుణపడి ఉంటాము. అండ్ మీరు ఇచ్చే సలహా సూచనల ద్వారా కూడా మాకు చాలా మంచిగా, చాలా ఉపయోగకరంగా భవిష్యత్ కోసం ఒక దిశానిర్దేశం కూడా జరుగుతుంది. సో భారీ సంఖ్యలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు అందరూ ఈ ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొవాలి అనే మీ అందరికీ నేను నా హార్దిక విజ్ఞప్తి తెలియపరుస్తున్నాను.